మొహం అడిగింది లేదు వాసన వస్తుంది. అయ్యి బాబాయ్ సింహమే అది సింహం పిల్లే, ఏం చేయలేదు. పెద్దోడు అవుతాడు కదా. ముద్దుగా ఉంది, దీన్ని మనమే పెంచి పెద్ద చేద్దాం. దీన్ని రోజు నేనే బయటికి తీసుకెళ్తా, టాయిలెట్ వస్తే నేనే క్లీన్ చేస్తా, దీనికి అన్ని నేనే అన్ని ఆడే చేస్తాడు. అందరిని తినేసి లాస్ట్ లో నన్ను నంచుకుంటాడు. కానీ వాడిని మనం పెంచితే పెద్దయ్యాక వాడు మనతో కలిసిపోతాడుగా. అర్థమైంది. వీడు మనతో ఉన్నాడుకో చెప్పేదినా, సింహం మన ఇద్దరికి బాడీ గార్డ్ అని చెప్పేసి అందరికి తోకెత్తుకుని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే మనతో వాడిని ఉంచేసుకుంటున్నావు. నేను చెప్పింది కూడా అదే, వాడిని ఉంచుకున్నా ఉంటాడు. ఐడియాలు కొట్టేసి నాకే చెప్తున్నావు. అయితే వాడికి సింహ అని పేరు పెడదాం. మీరు ఎవరు? నువ్వు చెప్పరా. నా ప్రాణాలు తెగించి నీ ప్రాణం కాపాడు. రాబోతుల గుంపుతో సింగిల్ గా పోరా. నువ్వు సింగిల్ గా ఏంట్రా డఫా, ఇద్దరం కలిసి కదా. నేను పుంబా, వీడు టిమో. మేము నేను కాపాడని చెప్పాం, అది విన్నావా? నాకెవరూ అక్కర్లేదు. ఏంటి ఎవరు అక్కర్లేదా? నీకేమైనా కష్టాలుంటే మాతో చెప్పుకో. నాకున్న కష్టాలు మోయడానికి నాకు తీరుకలేదు, అది చాలన్నట్టు ఈడి కష్టాలు కూడా నేనే మోయాలా? అదొక లెక్క, చిటికలో తీర్చేస్తావురా. సరే సోది లేకుండా నీ కథ ఏంటో 4 ముక్కలో చెప్పమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను, దాని గురించి నన్ను ఏమీ అడగొద్దు. హలో 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 హలో, మన అందరం తప్పులు చేస్తాం బాబు, అంత మాత్రాన్ని చెడ్డోళం అయిపోతావా ఏంటి? గతాన్ని మార్చలేనప్పుడు అంతేగా. గతాన్ని మార్చడం అయ్యే పని కాదు. ఇంపాసిబుల్ అయితే అంత కష్టం. ఎవడి వల్ల కాదు. జరిగింది ఎవడు మార్చలేడు, ఎందుకంటే అది ఏ మాత్రం మార్చలేము. మేము మార్చగలిగేది ఒకటి ఉంది,